తెలంగాణ రాజకీయాలు కనుక చూస్తే బీఆర్ఎస్ పార్టీ డేంజరస్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసిందా అన్న సందేహం అయితే వస్తుంది. సందేహం కాదు, ఇది నిజం కూడా. 2018 సంవత్సరంలోకి మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్టయితే అప్పటికి బీఆర్ఎస్ పార్టీ కాదు, అది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రీయ సమితి. అయితే 2018 సంవత్సరం అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ కూడా అలాగే వచ్చాయి. కాకపోతే అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి అడుగుపెట్టడం, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, వెంటనే ఆయన ఒక వివాదాన్ని తీసుకొచ్చారు. ఆంధ్ర వాళ్ళు మన మీదకి వస్తున్నారు, రేపు మళ్ళీ కబ్జా చేస్తారు, మన్ని లూటీ చేస్తారు అని చెప్పేసి తెలంగాణ సెంటిమెంట్ని బాగా రేజ్ చేశారు. దాంతో అంతవరకు ఓటమి అంచులో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీ సంపాదించి అధికారంలోకి వచ్చింది. మీరు కనుక 2014 సంవత్సరంలో కనుక చూసుకుంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కేవలం తెలంగాణ సెంటిమెంటే. 2018లో అదే కారణం. కానీ తర్వాత ఏం చేశారంటే ఆయన జాతీయ రాజకీయాలకు అడుగు పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కింద మార్చారు. దాంతో సెంటిమెంట్ అనేది పోయింది. అదొక కారణమైతే తన వ్యక్తిగత ప్రవర్తన, మరి కేసీఆర్ అహంకారపూరితమైన వైఖరి, అందరినీ చిన్నచూపు చూడటం, ఆయన హామీలు ఏవి నెరవేర్చకపోవటం, ఫామ్ హౌస్లో ఉండిపోవటం, ఒక దొర ఎలా ఉంటాడో ఆ విధంగా రాజకీయాల్లో ఉండి అసలు ఈయన ప్రజల మనిషా కాదా అన్నటువంటి సందేహం కూడా మన అందరికీ వచ్చేసింది. దాని ఘోర ఓటమి కూడా ఆయన చెవి చూశాడు. అంతేకాదు ఆయన 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలని ఒక నీతి నియమం లేకుండా తన పార్టీలోకి చేర్చుకున్నాడు. మరి ఆ రోజు తను చేస్తే నీతి, ఈరోజు ఎదురువాళ్ళు చేస్తే నీతి కాదా అని చెప్పేసి అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 2-3 రోజులు గడపక ముందే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేస్తారు అని వాళ్ళు, బీజేపీ వాళ్ళేమో మా దగ్గరికి వచ్చేస్తారని వాళ్ళు, ఈ ప్రభుత్వం ఎక్కువ ఉండదు అనేటప్పటికీ కొంతమంది 7 ఎమ్మెల్యేలు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అది వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి వాళ్ళని రాజీనామా చేయించి వాళ్ళు కనుక కంటెస్ట్ చేయించి వాళ్ళు కనుక గెలిచినట్టయితే అప్పుడు బాగుండేది కూడా, అది ఒక నైతిక ధర్మం కూడా ఉండేది. పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మంచి ప్రజాభిమానం పొంది ఉన్నాడు. ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన యాక్టివిటీస్ వల్ల సామాన్య ప్రజానీకం, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి అంటే చాలా అభిమానిస్తున్నారు. వర్షం కారణంగా నీళ్లు నిలిచిపోవటం, చాలామంది కబ్జాలు చేసినటువంటి స్థలాలు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోపోవటం, కానీ వీటన్నిటిని తొడగొట్టి ఈరోజు మరి రేవంత్ రెడ్డి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. మరి అలాంటి తరుణంలో ఈ బై ఎలక్షన్స్ ఆయనకున్నటువంటి ప్రజాభిమానాన్ని కూడా చూపిస్తుంది. రిఫరెండం కూడా ఈ 6-7 నెలల కాలంలో, 8 నెలల కాలంలో ఆయన చేసిన ప్రజా పరిపాలనకి ఇది ఒక రిఫరెండం. కానీ ఆయన కూడా ఏం చేశారంటే వాళ్ళని చేర్చుకున్నారు. పొలిటికల్గా ఆయనకి ఏం ఆడారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి కండువా కప్పుకున్నాడు. ఆయనకి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఇది జనరల్గా ఎవరికంటే మన సాంప్రదాయాన్ని బట్టి ప్రతిపక్షం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. కానీ ఈ నియమాలు కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ తొంగలో తొక్కింది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో స్థానంలో ఉన్నప్పుడు అది తీసుకెళ్లి ఎంఐఎం పార్టీకి ఇచ్చింది, మజ్లిస్ పార్టీకి. వాళ్ళు తప్పే కదా. ఆ తప్పు చేసినప్పుడు ఈ తప్పు ఎందుకు చేయకూడదని మరి రేవంత్ రెడ్డి మరి పార్టీ ఫిరాయించినటువంటి అరకపూడి గాంధీకి ఈ పోస్ట్ ఇచ్చారు. దీంతో కౌశిక్ రెడ్డి దీని మీద కౌంటర్ చేయడం జరిగింది. దానికి అరకపూడి గాంధీ ఏమన్నారంటే, నేను వెళ్ళాను, అక్కడ దేవతా వస్త్రాన్ని నేను కప్పుకున్నాను, ఆ దేవుళ్ళకి పూజించే వస్త్రమే తప్ప కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరలేదు, నేను ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. ఇద్దరి మధ్య బాగా వాగ్వివాదం జరిగింది. దాంతో అతను ఒక సవాల్ విసిరాడు కౌశిక్ రెడ్డి. నేను మీ ఇంటికి వస్తాను ఉదయం 11 గంటలకి, మీ ఇంటి మీద గులాబీ జెండా ఎగరేస్తాను, నీ మెళ్ళో గులాబీ కండువా కప్పుతాను, నిన్ను బీఆర్ఎస్ పార్టీని అంటున్నావు కాబట్టి ఇవన్నీ చేస్తా అంటూ ఏమన్నాడంటే, నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు
మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వచ్చేటప్పుడు చీరలను గాజులు పట్టుకొస్తానని చెప్పి కౌంటర్ చేశారు. ఈ కౌంటరు తెలంగాణలో కార్యకర్తల అభిమానాన్ని ఇదంతా కూడా ఎక్కడైతే దెబ్బ కొట్టిందో, ఎట్ ద సేమ్ టైం ఆడవాళ్ళ మనోభావాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఆడవాళ్ళ పాత్ర చాలా ప్రముఖమైనది. స్త్రీలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు. తెలంగాణలో స్త్రీలను చాలా గౌరవిస్తారు. తెలంగాణ కాదు, ఎక్కడైనా స్త్రీలని గౌరవించాల్సిందే. ఈ గాజుల్ని చీరల్ని అవమానించడం ఒక విధంగా ఆడవాళ్ళని అవమానించడమే అని చెప్పేసి అక్కడ ఆడవాళ్ళు చాలా ఫీల్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. ఆందోళన కూడా చేపట్టారు. అలాగే ఈ గొడవలో అరకపూడి గాంధీ వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, కౌశిక్ రెడ్డి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం అవటం, అద్దాలు పగలు కొట్టడం ఇవన్నీ జరిగాయి. అది తప్పే, అది ఎవరో కూడా కోరుకోరు. కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది. అదేంటంటే అరకపూడి గాంధీ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సెటిలర్ కాబట్టి ఆంధ్ర వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఆ సెంటిమెంట్ని రైజ్ చేశారు. ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అసలు అరకపూడి గాంధీని ఎందుకు తీసుకున్నారు? ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు అలాంటి ప్రోత్సహించారు ఒక సెటిలర్ని? ఈ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు. మళ్ళీ రెండోసారి టికెట్ ఇచ్చారు. ఎప్పుడు? మొన్న 2023లో. మరి అప్పుడు అతను సెటిలరే కదా, మీరు ఎలా టికెట్ ఇచ్చారు? అప్పుడు మీకు సెటిలర్ అని గుర్తు రాలేదు, ఇప్పుడు మాత్రం మీకు సెటిలర్ అని గుర్తుకొచ్చింది. ఆంధ్ర వాళ్ళు వచ్చి కబ్జా చేస్తున్నారు, దోచేస్తున్నారు, తంతున్నారు అని చెప్పి మొదలుపెట్టారు. ఎంతవరకు సమంజసం కేసీఆర్ గారు? మీరు ఎంతకాలం ఈ నినాదంతో బయటపడాలనుకుంటారు? ఎందుకు ఇలా కుంపటి రాజేస్తారు? అన్నదమ్ములుగా ఉండేటువంటి ఆంధ్ర తెలంగాణని ఎందుకు ఇప్పటికీ కూడా మీరు ఇలా డివైడ్ చేస్తున్నారని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అన్ని వేళ మన వేళలు కాదు. ఒకసారి 2 సార్లు సక్సెస్ అవ్వచ్చు, కానీ అది 3వసారి సక్సెస్ కాదు. ఇప్పుడు ఆ ప్రభావం రాబోయేటువంటి మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పడబోతోంది. ఇది వచ్చే సంవత్సరమే ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థలకు సంబంధించి. దీనికి సంబంధించి గతంలో బీజేపీ మంచి మెజారిటీ సాధించింది. ఏదో బొటాబొటిన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు గట్టెక్కింది. కానీ ఈ రోజు కనుక చూస్తుంటే సెటిలర్స్ ఓట్లే మెయిన్ కీలకం. వీళ్ళని కనుక దూరం చేసుకుంటే రేపు మనకి బాగా ఎదురుదెబ్బ తగులుతుంది. ఎందుకంటే మొన్న 25 సీట్ల వరకు మీకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే మరి టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అలాంటి ప్రాంతాల్లో మరి ఇలాంటి సెంటిమెంట్ రైజ్ చేస్తే ఆంధ్ర సెటిలర్స్ 1000 ఓట్లు. దాంతో తప్పు గ్రహించారు. ఇప్పుడు మళ్ళీ సరిదిద్దుకున్నారు. సరిదిద్దుకొని ఏం చేశారంటే హైడ్రాని రంగంలోకి దించారు. హైడ్రా వల్ల అక్కడ బిల్డింగ్స్ అన్ని పడిపోతున్నాయి. అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల లేకపోతే వాళ్ళ లీడర్స్కి సంబంధించింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కుట్ర. అమరావతిని డెవలప్ చేయడానికి ఇక్కడ విధ్వంసం చేస్తున్నారని చెప్పి కొత్త నినాదాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకిను హైడ్రాకి ఏంటి సంబంధం? వాళ్ళ స్టేట్కి పాలిటిక్స్కి ఈ స్టేట్ పాలిటిక్స్కి ఏంటి సంబంధం? అమరావతి ఈరోజు ఎంతో ఇష్టపడి కట్టుకుంటుంటే ఒక పెద్ద ప్రాజెక్టు. దాన్ని ఆంధ్ర ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు. 10 సంవత్సరాలు బట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. మీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితులు. హైదరాబాద్తో ఉన్న బంధం జూన్ 2వ తేదీన తెగిపోయింది. సో మనకి హైదరాబాద్ కూడా రాజధాని కాదనే ఫీలింగ్ ఈరోజు ఆంధ్ర ప్రజల్లో ఉంది. అలాంటి తరుణంలో ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినవా? దీనివల్ల ఆ ఎఫెక్ట్ మరి కేసీఆర్కి పడదా అని ఆలోచించక చేస్తున్నారా? లేకపోతే ఆయన రాజకీయంగా పెద్ద తప్పుడు అడుగు వేస్తున్నారా? ఇవన్నీ కూడా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. ఆయన మాత్రం ఒకటి, ఆయన ఈరోజు అనుసరిస్తున్న పంద 100% వాంఛనీయం కాదు. ఒకవేళ పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆయన దాని సత్వర పరిణామాలు ఏంటో చూసుకోవాలి తప్ప ఇలాంటి నినాదాలు తీసుకురావడం అయితే మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన ఒకటే చెప్తున్నారు, ఇది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు జరుగుతున్న గొడవ. ఎవరైనా శాంతి భద్రతను కనుక నేనుగా భంగపరిస్తే ఉపేక్షించింది లేదని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసులు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు కూడా వచ్చేసాయి. మరి చంద్రబాబు నాయుడు పేరు కూడా ఇప్పుడు మింగిల్ అయిపోయింది. ఇప్పటికే గురు శిష్యుల బంధం అని చెప్పి కూడా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గురువు అని, రేవంత్ రెడ్డి శిష్యుడని ఇలాంటి ఒక వివాదం కూడా నడుస్తోంది. తనకి తెలియకుండానే చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా లాగబడ్డారు.
మరి దీని ఫలితం వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా పడబోతోంది, మరి తన గొయ్యిని తానే తవ్వుకున్నారా కేసీఆర్ అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఏదైనా ఒకటి మాత్రం కరెక్ట్, మన పత్రాన్ని మనమే కోరి తెచ్చుకుంటే ఎవరు చేసేది ఏం లేదు. అది మాత్రం కేసీఆర్ గ్రహిస్తే మంచిది, లేకపోతే మాత్రం ఈ సీట్లు కూడా రావు, ఆ పార్టీ మనుగడే కష్టం అవుతుందని కూడా ఒకసారి ఆలోచించుకుంటే మంచిదని రాజకీయ విజ్ఞులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా మనం పొలిటికల్గా అనేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. ఈరోజు 16,000కి పైగా సబ్స్క్రైబర్స్ మనకి సబ్స్క్రైబ్ అవ్వటం కూడా చాలా సంతోషదాయకం. మీరు కనుక ఈ వీడియో మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు నచ్చితే మీరు షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.